ఏదైనా సినిమా అసలుకి స్టోరీ వినకుండానే ఆ హీరో కోసమో లేకపోతే ఆ వ్యక్తి గురించో చేసిన సినిమాలు చాలానే ఉండుంటాయి. అవి మనకి బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళే కొద్ది మనం అనుకున్న దానికన్నా మనం ఎక్స్పెక్టేషన్ చేసింది ఒకటి ఉంటుంది, అక్కడ రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. అలా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ మీ లైఫ్లో ఉన్నాయా? సినిమా అనే ఒక ప్లాట్ఫామ్కి వచ్చామంటే కథ రాయటం అనేది ఇట్స్ అన్ ఆర్ట్ బై ఇట్ సెల్ఫ్. మేబీ కథ విని ఒపీనియన్ చెప్తాం కదా, దట్ ఐ కెన్ గివ్ నైస్లీ. ఆ కథలో ఎక్కడ బెటర్ చేయొచ్చు, ఎక్కడ కొంచెం డల్ మూమెంట్ ఉంది, ఎక్కడ పీక్ తీసుకెళ్లొచ్చు, అవి చెప్పడం చాలా ఈజీ, రాయటం కష్టం. అండ్ నేనైతే ఐఎమ్ నాట్ గ్రేట్ అట్ ఇట్. ఐఎమ్ ఎ గుడ్ క్రిటిక్ బట్ నాట్ ఐ క్యాన్ రైట్. సినిమా చూసి మనం చెప్పడం ఈజీ, సినిమా తీయటం కష్టం. సో అలా అన్నమాట. అండ్ నెక్స్ట్ స్టోరీ నరేషన్ వినకుండా చేసిన సినిమా ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్ గా నరేషన్ వినకుండా చేసింది అఖండ 2. ఫుల్ నరేషన్ నేను వినలేదు. నాకు నా రోల్ ఒక జిస్ట్ చెప్పారు అండ్ విన్నాను. నన్ను నమ్మండి అని చెప్పి ఒక మాట అన్నారు, పెట్టాను. నాకు సరైనోడు మైండ్లోకి వచ్చింది. బోయపాటి గారు సరైనోడు నాకు చెప్పినప్పుడు ఫుల్ కథ చెప్పారు. అప్పుడు విలన్ గా నాకు కొత్త అన్నమాట. అయినా కూడా నాకు వచ్చిన డౌట్ ఉండింది, ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది. ఆయన ఫస్ట్ ఏం చెప్పారు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అదే రిజల్ట్ అవుతే నాకు వచ్చింది. ఆయన ఏం చెప్పారో అదే చెప్పారు ఆడియన్స్. వీడు ఇలాంటోడు సార్, ఇలా ఉంటాడు వీడు, వాకి స్టైలిష్ విలన్ అని చెప్పి ఆడియన్స్ బాగా నచ్చుతారని చెప్పి చెప్పారు. నాకు ఆ డౌట్ ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఉండింది, కొత్త కదా. బోయపాటి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, ప్లస్ విలన్ గా ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాకి పిలిచినప్పుడు నేను ఆయన్ని నమ్మాను. ప్లస్ హీ గేవ్ మీ సరైనోడు అండి. దట్స్ మై లైఫ్లో ఐ థింక్ వెరీ స్పెషల్ ఫిలిం. అండ్ దట్ ఫిల్మ్ మేకర్ ఇస్ కాలింగ్ మీ అగైన్. ఒక నమ్మకంతోనే ముందుకెళ్తే. బన్నీకి అంత ఎలివేషన్ ఇచ్చారు, ధనుష్ కూడా అంత ఎలివేషన్ ఇచ్చారు. బట్ అజ్ఞాతవాసి అసలు స్టోరీ వినకుండానే చేశారు, కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో. అది నిజమా? అదే ప్రేమ అదొకటండి. అంటే ఐ లైక్ పవన్ కళ్యాణ్ గారు, లైక్ ఎవ్రీబడి ఎల్స్, ఐ లవ్ హిమ్. కానీ ఆ కాంబినేషన్కి ఒక వాల్యూ ఉంది కదా, త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. when he told me that you're the only guy, you're the main guy అన్నప్పుడు ఆయన కూడా జస్ట్ చెప్పారు నాకు కథ. అంటే పవన్ కళ్యాణ్ గారి పోర్షన్స్ ఇవన్నీ చెప్పలేదు, నా పోర్షన్స్ చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది అండ్ ఐ డిడ్ ఇట్ అండి. ఓకే, సో ఇప్పుడు అఖండ 2లో విలన్ ఇదే ఎక్కువ సెన్సేషన్. బయట శబ్దం వినగానే మనోడు ఇంకో పెద్ద శబ్దం చేస్తున్నాడు అఖండ 2లో అని చెప్పేసి. బాలయ్య బాబుతో దబిడి దిబిడి ఆషామాషి ఉండదు. సో హీరో విలన్ అంటే వేరే రేంజ్ లో ఉంటుంది థియేటర్ లో. ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అండ్ బోయపాటి గారు సరైనలో మిమ్మల్ని సరిగ్గా చూపించారు కాబట్టి మీరు అన్నారు కథ కూడా నేను సరిగా వినకుండానే ఎంటర్ అయిపోయాను, బట్ నాకు ఆ నమ్మకం ఉంది ఆయన మీద అన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? ఇప్పుడు దాకా చేసింది ఒకటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది రోజు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వెరైటీగా ఉంది. నేను ఇప్పుడు దాకా అయితే చేయలేదు అలాంటిది. ఆడియన్స్ కి నచ్చుద్ది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ గా అడిగెళ్ళి షూట్ చేస్తున్నప్పుడు నాకు తెలుసుకుంది ఏంటంటే, ఈ సినిమా పెద్ద సినిమా అవబోతుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది. అఖండ 1 కన్నా కూడా అఖండ తాండవం వచ్చేసి ఇంకా లార్జర్ స్కేల్లో ఉండబోతుంది. అండ్ బాలయ్య బాబు గారు, ఆయనతో వర్క్ చేయటం చాలా చాలా కొత్త అనుభూతి నాకు. ఆయన ఎనర్జీ సెట్కి వచ్చిన దగ్గర నుంచి అట్లా ఉంటాడు ఆయన. అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆల్వేస్ అ లైవ్ వైర్. ఆయన ఎనర్జీ నాకు తెలిసి 100% నేను చూడలే ఇప్పుడు దాకా ఎవరిలో. అండ్ ఆయన షూటింగ్, ఒకవేళ ఆయన షూటింగ్ బ్రేక్ తర్వాత అయిపోయింది అనుకోండి, అట్లా వెళ్ళిన తర్వాత వీ కెన్ ఫీల్ ద డిఫరెన్స్. ఆయన ఆరా అక్కడ యూనో ఎనర్జీ లేదనేది మన ఆ లోటు కనిపిస్తుంది. సచ్ అ బ్రిలియంట్ మ్యాన్. ఒక షార్ట్ టక్కని ఏదో ఒక కారణం కొద్దీ రాలేదు అంటే సారీ బాబు అంటారు. అది అనాల్సిన అవసరం లేదు ఆయనకి. నేను ఎవరిని బచ్చా కానీ నేను ఆ ఒక ఐ థింక్ మెచ్యూరిటీతో వస్తుంది, ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అట్ ద సేమ్ టైం ఫన్ లవింగ్,
ఫుల్ జాలీగా ఉంటారు ఆయన. Hmm. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ రోషన్. ఫస్ట్ టైం కదా బాలయ్య గారితో ఫస్ట్ టైం బయట చెప్పింది చాలా Exactly. విధాలు చాలా వినుంటాం. అక్కడికి మనం వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఓకే మన దీంట్లో మనం ఉందాం, లెట్స్ నాట్ డిస్టర్బ్ ఓకే అదేం లేదు అక్కడ. కూర్చో అని చెప్పి ఇది తింటావా అది తింటావా అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఓకే కాల్ మీ బ్రో, సార్ ఏంటి సార్ కాల్ మీ బ్రో అని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అంటే నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది ఆయనతో మరి టైం స్పెండ్ చేయాలి. మ్యాన్షన్ హౌస్ తో కూర్చున్నారా? లేదండి, అంత చనువు ఇంకా ఇవ్వలేదు. ఓకే ఐ విష్ వన్ డే. ఓకే సో ఫస్ట్ టైము అండ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో కూడా విజిల్స్ వేసి పాపెస్ చింపి కేకలు వేస్తూ సినిమా చూసామంటే ఓన్లీ అక్కడ ఇక్కడ మట్టుకు కాదు రోజు. నేను బాలయ్య బాబు గారికి చెప్పాను అది. తమిళనాడులో కూడా తెలుగు వర్షన్ ని, అప్పుడు తమిళ్లో డబ్ చేయలేదు అనుకుంటా ఆ టైంలో, తెలుగు వర్షన్ ని అక్కడ చాలా మంది పూనకాలతో చూశారు. ఆ ఎనర్జీని వచ్చేసి వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు ఏంటి ఎనర్జీ అని చెప్పి. ఈ రోజు నేను అఖండ చేస్తున్నా అన్నప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్, యూనో ఫ్రెండ్స్ అందరూ ఎగ్జైట్ అయ్యి మచ్చా అఖండ పనిపియామే సూపర్ అని చెప్పి ఆ ఫాలోయింగ్ అక్కడ కూడా ఉంది. తమిళనాడులో కూడా ఉంది, నాకు తెలిసి హిందీలో కూడా ఉంటుంది. దిస్ ఫిల్మ్ ఇస్ గోనా బి ఎ ప్రాపర్ పాన్ ఇండియా. పెద్ద పెద్ద అండ్ బయట చెప్పుకుంటాం కదా ఏ క్లాస్ వాళ్ళు వస్తుంటారు మల్టీప్లెక్స్ కి, ఏఎంబికి, ఇలాంటి వాటికి. ఏ లేదు బి లేదు బాలయ్య బాబు గారి స్కూల్లో నో ఏ నో బి నో సి సో అఖండ 2 కూడా ఆ రేంజ్ లో ఉండబోతుంది అనమాట. 100%. సో ఎనీహౌ ఆది గారు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎన్ని సినిమాలు చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలాంటి సినిమాలు చేసామన్నది చాలా ఇంపార్టెంట్. అలాంటి సినిమాలు ఆది పినిశెట్టి చేశారు. అండ్ ఒక సరైనడు అంటే ఏం చెప్తారు? సరైనడు ఐ థింక్ స్పెషల్ ఫిలిం, 100% స్పెషల్ ఫిలిం. దానికన్నా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత స్పెషల్ ఫిలిం అవుద్దని చెప్పి. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్? అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉందా? మధ్యలో కాల్స్ చేసుకోవడం, మాట్లాడుకోవటం? లేదండి, అంత లేదు. వీఆర్ నాట్ ఇన్. కలిసినప్పుడు హలో హాయ్, సినిమా షూటింగ్ అప్పుడు కూడా కలిసినప్పుడు హలో హాయ్. వి యూస్ టు హ్యావ్ ఫన్ ఆన్ ద షూటింగ్ స్పాట్. హలో హాయ్ చెప్పి థియేటర్ లో విజిల్స్ చేయించారు మీ ఇద్దరు. దట్స్ అవర్ జాబ్ కదా రోషన్. ఓకే. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్ లో వి బంప్ ఇంటూ ఈచ్ అదర్ అండ్ ఎస్ వి కాల్, కానీ నాట్ అ కాన్స్టెంట్ ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.